ఈరోజు రేవంత్ పాలన గురించి అంశం గురించి మాట్లాడుతున్నాం. రేవంత్ పాలన ప్రజాపాలన వాళ్ళ ట్యాగ్ లైన్. ఈరోజు ప్రజలు రేవంత్ పాలనకి ఇచ్చిన ట్యాగ్ లైన్ ప్రజాకంటక పాలన. ఇంకా దీంట్లో తేటతెల్లం, దాంట్లో శశబిషలు లేవు, ఏమి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే 22 నెలల కాలం లోపల రేవంత్ రెడ్డి సర్కార్ సాధించిన అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఎవరికి వారుగా ముఖ్యమంత్రులుగా ఫీల్ అవుతున్నారు. మంత్రివర్గంలో ఎవరు కూడా తాము మంత్రులుగా ఫీల్ అవ్వట్లేదు, ఎవరి శాఖలకు వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఫీల్ అవుతున్నారు. దాంట్లో ఎవరి జోక్యమైనా పక్కవారి జోక్యమో ముఖ్యమంత్రి స్థాయిలో జోక్యమో ఉంటే వారు సహిస్తలేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ ట్యాగ్ లైన్తో పాటు వీళ్ళ అంశాలు దేని మీద కేంద్రీకృతమైనాయంటే దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం. కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. అయితే మారుతుంది అని అనుకున్నాం. రేవంత్ రెడ్డి గారు ఒక యువ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో కొత్త రక్తాన్ని ఎక్కించిండు, అధికారంలోకి తీసుకొని వచ్చిండు. మారుతుందేమో కాంగ్రెస్ పార్టీ, ముందులాగా ఉండదేమో అని చెప్పి ఆశలతోటి, కోటి ఆశలతోటి ఈ తెలంగాణ సమాజం వారిని భుజాల మీదకి ఎక్కించుకున్నది, అక్కున చేర్చుకున్నది. కానీ మొత్తం నిర్వీర్యం చేసింది. వాళ్ళ ఆశలని మొత్తము గంగపాలు చేసిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్కి 22 నెలల కాలంలోనే దక్కింది. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. వారు ఎంత దారుణానికి కూడగడుతున్నారంటే ఒక అర్ధరాత్రి ప్రభుత్వంలోని టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రభుత్వంలో భాగస్వామి అయిన క్యాబినెట్ మంత్రి ఇంటి మీదకి పోతారా అండి దండయాత్ర చేయడానికి? పోయినరా లేదా? అక్కడ జరిగిన అంశాలను మనం రాత్రంతా గుడ్లప్పగించి చూసినామా? నివ్వెరపోయి చూసింది తెలంగాణ సమాజం. ఏంది కర్మ అని చెప్పి. మీ ప్రభుత్వంలోని టాస్క్ ఫోర్స్ పోలీసులు, మీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి వారింటి మీదకి అరెస్ట్ చేయడానికి పోయినరు. దొంగల్ని కాపాడుతున్నారు అక్కడ. అంతకంటే ముందు సెటిల్మెంట్ ఎక్కడ జరిగింది? రోహన్ రెడ్డి గారి ఇంట్లో జరిగింది. రోహన్ రెడ్డి గారు అంతకంటే ముందు ఎక్కడి నుంచి వచ్చిండు? ముఖ్యమంత్రి ఆవాసం నుంచి వచ్చిండు. తుపాకులు కరతలకు గురిపెట్టి 100 కోట్ల రూపాయల సెటిల్మెంట్ చేసే దుస్థితికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి దిగజారింది అని అంటే ప్రజలు ఈ ప్రభుత్వం ఎవరికి జవాబుదారీగా ఉంది? ఎవరికి జవాబుదారీగా ఉంది ఈ ప్రభుత్వము? మీరు వావి వరుసలు మర్చిపోయినరు, సిస్టమ్ మర్చిపోయినరు, అన్నీ మర్చిపోయి దోపిడికి తెగబడ్డరు. మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో అనే ఉద్దేశంతో మీరు తెగబడ్డరు. తెలంగాణని 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో దానికి రెట్టింపుగా మీరు దిగజారి ఈ పనులు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఈ దుస్థితి వచ్చింది. ఎట్లా చేస్తారండి మీరు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లా బీఆర్ఎస్ తీసుకుంటారండి? అంటే మంత్రులకి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకి పొసగక వారి మధ్యలో అధికారులు బలైపోవాలనా? బీఆర్ఎస్ తీసుకునే దుస్థితికి మీరు నెడతారా? అంటే మీరు చేసే అక్రమాలకన్నింటికి వంత వాడకపోతే అధికారులను బలి చేస్తారా? గింత దారుణం ఏడా ఉందండి? మీకు పాలన పైన దృష్టి ఏడా ఉంది? పాలన గురించి ఆలోచన చేస్తున్నారా? ఎక్కడ ఆలోచన చేస్తున్నారు? మళ్ళీ ఇప్పుడు అన్ని రకాలుగా ఈరోజు మీరు చేస్తున్న ఈ దృష్టాంతాలు ఎంత దిగజారిపోయినాయంటే, అరే కానిస్టేబుల్ పైన దాడి జరుగుతుందండి, మర్డర్ చేసిర్రు నిజామాబాద్ లో. మీ చరిత్ర అయిపోలేదు. అప్పుడే ఎందుకు నిజామాబాద్ లో మర్డర్ చేసిండ్రు ఎంఐఎం గుండాలు. ఇక్కడ గోరక్షకు మీద కాల్పులు జరిపిండు. నిన్న డీసీపీ స్థాయి వ్యక్తి మీద కత్తులతో దాడి చేయడానికి చూసారు ఎంఐఎం పార్టీ గుండాలు. ఎందుకు ఈ బరి తెగిస్తున్నారు? మీకు ఎంఐఎం పార్టీకి లోపాయికారి ఒప్పందం కాదు, బహిరంగ ఒప్పందం జూబ్లీస్ ఎన్నికల్లో జరిగింది కాబట్టి వారు రెచ్చిపోతున్నారు. మాకు ఇంకేమి అధికారం అండగా ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఉద్దేశంతో మీరు ఒప్పందాలు చేసుకొని ఈ దారుణాలు దౌర్జన్యాలు చేస్తూ ఉంటే మీది ప్రజాపాలన ఎట్లయితుంది? ప్రజాకంట అరే పోలీసుల పైన దాడులు చేస్తూ ఉంటే మనం ఏమి నిమ్మకు నీరు ఎత్తినట్టు దాని మీద సమీక్ష లేదు. ఎట్లానండి మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాపాలన అని చెప్పి ఏ విధంగా చెప్పుకుంటారు? ఒక్కటంటే ప్రతిపక్షాలుగా మీరు చేసిన ఆరోపణలు మేము కోట్ చేస్తున్నాం. మీ ఎమ్మెల్యేలా కదా ఆరోపణలు చేసింది. 30% లేకపోతే మాకు బిల్లులు ఇస్తలేరని చెప్పి ఎవరు చెప్పిర్రు? మేము చెప్పినామా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కదా చెప్పింది. దానికి ఎవరైనా వివరణ ఇచ్చిర్రా? లేదనుకుంటే వారిపైన చర్యలు తీసుకున్నారా?
ఎంత దారుణంగా జరుగుతా ఉంది. మీరు దీని గురించి ఆలోచన చేయకుండా మీరు రాబోయే ఎన్నికల లోపల మీరు ఎట్లా ఇస్తారండి? మీరు ఒకవైపు రేవంత్ రెడ్డి మేము ప్రజాపాలన అని చెప్తున్నాడు. ఎవరికి టికెట్ ఇచ్చిండండి? జూబ్లీహిల్స్ లో నగర బహిష్కరణకు గురైన వ్యక్తి కుటుంబం, అది రౌడీ షీటర్ గా నమోదైన కుటుంబం, మటలు చేసిన కుటుంబం. ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి ఈ రోజు జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నిలబెట్టి ఆయన గెలిపిస్తే హైదరాబాద్ లో ఏం చేస్తారు? శాంతి భద్రతలు హైదరాబాద్ ఏం చేయాలనుకుంటున్నారు? ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు తెలంగాణకి? మీకు వచ్చిన అవకాశానికి ఈ విధంగా దుర్వినియోగం చేసుకుంటా మీరు కట్టలు ఉంటే ఏం చేస్తా ఉన్నారు? నేను ఏదైనా ఒక ఫ్యాక్ట్ కు దూరంగా నిజానికి దూరంగా ఏ ఒక్క మాట నిజానికి దూరంగా ఒక్క మాట మాట్లాడినట్టు రాజీనామా చేసిన మాట వేణుగారు వాటికి రియాక్ట్ అవుతారు. రెండో పాయింట్ ఎల్ఐసి అదాని గురించి మాట్లాడితే మనం బ్రేక్ చెప్దాం. అదాని గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. అదాని ఇక్కడికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు మొట్టమొదటిగా ఎవరి దగ్గర చెక్కు తీసుకున్నదండి? 100 కోట్ల చెక్కు అదాని గారితో కదా. మేమందరం గగ్గోలు పెడితే మీరేమో అక్కడనేమో అదాని అదాని అని చెప్పి గగ్గోలు పెడతారు. ఇక్కడనేమో 100 కోట్ల రూపాయల చెక్ ఎందుకు తీసుకున్నారు అని అంటే ఏం చేసిర్రు? రిటర్న్ పంపించారు. చెక్కు మాత్రమే రిటర్న్ పంపించారు. మాకు తెలియదు అనుకుంటున్నావా? 100 కోట్ల ఖజానా మీ వ్యక్తిగత ఖాతాల్లో జమ అయింది. మాకు తెలియదు అనుకుంటున్నారా? ఎవరు లేడు తెలంగాణలో, ఎవరు దొరకలేదు మీకు. అదాని దొరికిండు కోసం అదాని కావాల్సి వచ్చింది. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అంటే అదాని లంచాలు ఇస్తున్నాను మీరు ఒప్పుకున్నారా? ఇచ్చిందా లేదా? ముందు ఒక్క నిమిషం వేణుగారు ఒక్క నిమిషం. ఇప్పుడు అదాని పాయింట్ వచ్చింది. నాట్ ఓన్లీ ఇక్కడ కాదు, ప్రభుత్వాలకే లంచాలు ఇచ్చిన చరిత్ర ఉందని చెప్పి ఫెడరల్ కోర్టు అమెరికాలో ఒక ఆరోపణ చేసింది కదా. ఏ ప్రభుత్వాలకు చేసింది? కేరళ ప్రభుత్వానికి చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేసింది, డిఎంకే ప్రభుత్వానికి చేసింది, రాజస్థాన్ ప్రభుత్వానికి చేసింది. ఏ ఒక్క ప్రభుత్వం అన్న భారతీయ జనతా పార్టీ పాలిత ప్రభుత్వం ఉందా? ఉందానండి. ఒక్క నిమిషం. నేనేమంటున్నానంటే ప్రతిపక్షంలో బీజేపీయేతర పక్షాల ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులకి ప్రభుత్వాలకి లంచాలు ఇస్తాడు. ఒక్క నిమిషం. బీజేపీ పాలిత రాష్ట్రాలకి కేంద్రంలో వాటికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. ఎల్ఐసిలో వాళ్ళే పెట్టుబడులు పెట్టిస్తారని అనుకోవాలా? ఒక విషయం అంటే మీరు చెప్పిన ఎల్ఐసి పెట్టుబడుల గురించి మాట్లాడదాం. 41 లక్షల కోట్ల ఆస్తి ఉంది ఎల్ఐసి దగ్గర. 41 లక్షల కోట్ల ఆస్తి ఉంది, ప్రజల ఆస్తి. ఆ ఆస్తిని దాదాపు 350 కంపెనీలలో వాళ్ళు పెట్టుబడి రూపంలో వాళ్ళు పెట్టిర్రు. ఎల్ఐసి నాట్ ఓన్లీ అదాని, నాట్ ఓన్లీ అంబానీ, నాట్ ఓన్లీ లేదనుకుంటే హైదరాబాదు, తెలంగాణ 350 కంపెనీలలో పెట్టుబడి పెట్టిన సందర్భంలో అదానీ కంపెనీలో పెట్టిన పెట్టుబడి ఎంత? 2%. ఎల్ఐసి ఆస్తుల విలువ 41 లక్షల కోట్ల విలువ ఉంటే దాంట్లో వీళ్ళు పెట్టిన పెట్టుబడి విలువ 2% మాత్రమే. 350 కంపెనీలలో ఒక కంపెనీ మాత్రమే అదాని కంపెనీ. ఈ కంపెనీకి ఎవరు లోన్లు ఇవ్వట్లేదు. నేను ఒక విషయం లోన్లు ఇవ్వని కంపెనీ. నేను ఒకటి చెప్తానండి. వారి దగ్గర ఇంతకు ముందు 30,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది ఎల్ఐసి. 30,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 2 సంవత్సరాల్లో అనూహ్యంగా లాభాలు వస్తే అదాని కంపెనీకి, దాని ద్వారా లబ్ధి పొందింది ఎల్ఐసి. అంతకుముందు ఎల్ఐసి అమ్ముడు పోయింది, మొత్తము లాకౌట్ పొజిషన్ వచ్చిన అని చెప్పిన సందర్భంలో ఎప్పుడు రాలా చెప్పిరండి. ఎల్ఐసిని కూడా అమ్మబోయారు. ఎందుకంటే లాభాల్లో ఉన్న కంపెనీని ప్రైవేట్ వాడికి ఇవ్వబోతున్నారని ఉద్యమాలు జరిగినాయి కదా. ఎక్కడన్నా ఎల్ఐసి ఎప్పుడన్నా అమ్మకానికి పెట్టిర్రా? వీరు అనవసరమైన ఆరోపణలు చేస్తారు. ఎప్పుడెప్పుడు ఆరోపణలు చేస్తారండి? మూర్తి గారు చాలా కేటగారికల్ గా చెప్తున్నా. ఎల్ఐసి అదానీ కంపెనీ పైన ప్రతి సందర్భంలో ఏదైనా ఒక ఎన్నికనన్నా ఉండాలి, లేదనుకుంటే పార్లమెంట్ సెషన్స్ అన్న ప్రారంభం కావాలి. ఆ సందర్భంలోనే హిండెన్బర్గ్ రిపోర్ట్ వస్తుంది, ఆ సందర్భంలోనే రిపోర్ట్ వస్తుంది, ఆ సందర్భంలోనే అమెరికాలో ఫెడరల్ కోర్టులో నమోదైన కేసుల వివరాలు బయటకు వస్తాయి, ఆ సందర్భంలోనే జార్జ్ సొరేస్ ప్రకటన ఇస్తారు. అమెరికాలో కూర్చొని మోడీ గవర్నమెంట్ ను కూల్చడం కోసం మేము 1,00,000 కోట్లైనా ఖర్చు పెడతామని చెప్పి ప్రకటనలు వస్తాయి. ఈ విదేశీ శక్తుల ప్రభావం పైన భారతదేశ రాజకీయం నడవాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడ కూడా ఆత్మనిర్భర భారత్ మీరు చెప్తా ఉన్నారు కదా, మీరు భారతదేశాన్ని తాకట్టు పెట్టిరు అని చెప్పి ఇప్పుడు గొప్పలు చెప్పిండు కదా రాకేష్ గారు. అరే నేను బరాబర్ చెప్తా ఉన్నా,
తెలంగాణని విధ్వంసం ఓకే, చేసిండ్రు. ఓకే, ఓకే. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో సరే. విధ్వంసం చారి సృష్టించి గారు,